ఓకే. సో మనం ఇక్కడ టెస్టింగ్ గురించి నేర్చుకుంటున్నాము. సో ఐ హ్యాడ్ అరౌండ్ 10 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బోత్. అండ్ నాకు ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మోర్ ఓవర్ ట్రైనింగ్ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఇక్కడ బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ కోర్స్ అనేది నేర్చుకుంటాం. సో మాన్యువల్ అంటే ఏంటి, ఆటోమేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. అండ్ మోర్ ఓవర్ దాని యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో టెస్టింగ్ అంటే ఏదైనా తెలుసా మీకు? సమ్ డీటెయిల్స్ అట్లీస్ట్. వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే ఏంటి, అసలు దేని గురించి మనం నేర్చుకుంటున్నాము? ఇక్కడ చాలా మంది మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది డైరెక్ట్ మాన్యువల్ నుండి ఆటోమేషన్ కి షిఫ్ట్ అవ్వడానికి చూస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుండి వస్తున్నారు, డైరెక్ట్ ఎడ్యుకేషన్ నుండి. సో అట్లీస్ట్ కొంతమంది వరకు ఐడియా ఉంటది కదా అసలు మనం ఎందుకు దీంట్లో జాయిన్ అయ్యాం. టెస్టింగ్ కోర్స్ మనకి ఎన్ని డెవలపర్స్ ఇవి ఉండగా అన్ని మనం టెస్టింగ్ కోర్స్ ఎందుకు జాయిన్ అయ్యాము. సో ఐడియా ఉంది అసలు టెస్టింగ్ అంటే ఏంటి? అట్లీస్ట్ స్మాల్ బేసిక్ ఐడియా. హలో, ఎనీవన్ ప్లీజ్. Hello. యా. Yeah, we are releasing the quality products, quality softwares. We are checking the bugs in the which is developers fixed the issues, which means అదే మన సాఫ్ట్వేర్లో అప్లికేషన్లో ఏమైనా ఇష్యూస్ బగ్స్ ఇట్లా ఉంటే మనం టెస్టింగ్ చేసి వాటిని వెరిఫై చేసేసి మనం క్లీన్గా క్వాలిటీ సాఫ్ట్వేర్ రిలీజ్ చేయడానికి టెస్టింగ్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే, యా, గుడ్, సూపర్. ఓకే, మనం ఓన్లీ సాఫ్ట్వేర్ మీద టెస్టింగ్ చేస్తున్నామా, ఇంక వేరే ఎక్కడైనా చేస్తున్నామా టెస్టింగ్ అనేది? ప్రాక్టికల్ గా చూద్దాం. నాట్ ఏ సాఫ్ట్వేర్ లాగా కాకుండా అసలు ఇంట్లో ఈ రోజులో మీరు ఒక్కసారైనా టెస్టింగ్ చేయకుండా ఉన్నారా? ఏ విషయంలో అయినా టెస్టింగ్ చేశారా అట్లీస్ట్? హలో, రియల్ టైమ్ లో ఎక్కడైనా ఏదైనా ఒక సినారియో, ఈ రోజు అని కాదు, ఏదైనా సినారియో అంటే సాఫ్ట్వేర్ గురించి కాదు, రియల్ టైమ్ లో మనం డైలీ లేదా మనం మన దాంట్లో కూడా మనం టెస్టింగ్ చేస్తాం. రియల్ టైం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ కొనడానికి వెళ్ళారండి. ఆ మొబైల్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తామా, లేదా వితౌట్ టెస్టింగ్ మనం తీసుకుంటామా దాన్ని? లేదు. హలో. మనం ఒక టీవీ కొనడానికి వెళ్తాము. ఆ స్క్రీన్ రిజల్యూషన్, స్క్రీన్ బ్రైట్నెస్ ఏమి చూడకుండా ఆ స్క్రీన్ 30,000 అయితే 30,000, 40,000, లక్ష అంటే లక్ష తీసేసుకుని వచ్చేస్తామా? ఉం? హలో. వచ్చే ఫ్రిడ్జ్, చిన్న చిన్న సినారియోస్. ఇంకా ఒక పని చూద్దాము. ఆ ఇప్పుడు మెడికల్ షాప్ కి వెళ్తాము. వాళ్ళు ఇచ్చింది తీసేసుకుంటామా, డేట్ చెక్ చేసి చేస్తున్నామా, టెస్ట్ చేసి చెక్ చేస్తున్నామా లేదా డేట్ అనేది? ఎక్స్పైరీ ఎస్. డేట్ ఉంటే తీసుకుంటామా? లేదు కదా. మనం చెక్ చేసుకునే తెస్తున్నాం. ఇంకా రియల్ టైమ్ సినారియోస్, ఇప్పుడు మీ మదర్ లేకపోతే ఎవరైనా సరే వెజిటేబుల్స్ కి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటున్నామా, ఫ్రెష్ ఇచ్చేయా లేదా చెక్ చేసుకుని తెస్తున్నామా? హలో. యా. అంటే మనకి ప్రతి చోట, ప్రతి రియల్ టైమ్ సినారియోలో కానీ రియల్ టైమ్ లో కానీ ఎక్కడైనా సరే మనకి టెస్టింగ్ అనేది ఉంటది. ఓన్లీ సాఫ్ట్వేర్ సైడే కాదు. సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసరికి ఏంటిదంటే దాంట్లో అక్కడ టెస్టింగ్ ఎలా పనిచేస్తుంది అని, మనకి హార్డ్వేర్ లో కూడా టెస్టింగ్ ఉంటది, మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా టెస్టింగ్ ఉంటది. ఆఖరికి ప్రోడక్ట్స్ కొనే చోట, ఇప్పుడు మీరు రిలయన్స్ కి వెళ్ళి ఒక 4,000 5,000 పెట్టి కొన్ని డ్రెస్సెస్ కొంటారు ఫర్ సపోజ్. అవన్నీ వచ్చినాయో లేదో బిల్లు మళ్ళీ చెక్ చేసుకుంటారా లేదా, అన్నిటికీ రేట్ పడిందా లేదా? అది టెస్టింగే కదా. అవునా? లేదా ఫుడ్ రెస్టారెంట్ లో తిన్నారు, కరెక్ట్ గా అన్ని పడిందా లేదా, ఎక్కడైనా డబ్బులు వేసారా అని చెక్ చేస్తామా లేదా? సౌండ్ అవుతుందా? ఆ అన్నిట్లో మనం టెస్టింగ్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటిదంటే మనం సాఫ్ట్వేర్ సైడ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది చూద్దాం. ఓకే. ఓకే. హలో, క్లారిటీ వచ్చిందా టెస్టింగ్ అంటే? సో ఇట్స్ యా. నాట్ ఓన్లీ ఏ యా మేడం. సాఫ్ట్వేర్.
మనం ఏదైనా సరే మనకి తగ్గట్టు మనం అనుకున్నది కరెక్ట్ గా ఉందా లేదా, అది కరెక్ట్ గా అవునా కాదా అని చెక్ చేస్తుంది. క్వాలిటీ, దాన్ని క్వాలిటీ అంటారు. ఇప్పుడు బియ్యం ఉంది, బియ్యం కొనడానికి వెళ్తాం, క్వాలిటీ బాగుందా లేదా పట్టుకుని చెక్ చేస్తామా? అన్ని మనకి క్వాలిటీగా ఉందా లేదా. మట్టి గడ్డలు అవన్నీ ఉంటే తీసుకుంటాం. అట్లీస్ట్ కొనకపోయినా మీకు ఐడియా ఉంటది కదా. బియ్యం సినిమాలో కూడా చూపిస్తారు కదా, మట్టి గడ్డలు అవన్నీ ఉంటే మనం ఆ బియ్యం తింటామా? తినం కదా. ఏంటి ఇన్ని మట్టి గడ్డలు ఉన్నా మీకు ఇన్ని రూపాయలు ఇస్తున్నాను పంపించేస్తామా లేదా? ఇవన్నీ మామూలు రియల్ టైమ్ లో జరిగేది. మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటిది? సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో టెస్టింగ్ ఎలా చేస్తాము అనేది. సో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ని మన రియల్ టైమ్ ఒక ఎక్స్పీరియన్స్ తో కనెక్ట్ అయ్యి మనం చూద్దాము. సో ఎలా జరుగుతుందో ఏంటి అనేది చూసి చెప్తాం. చూసి రెండు సినారియోస్ ఒకేలా ఉంటాయి. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే మనము ఒక సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ చేస్తాం. సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ చేస్తాం, మనకేమొచ్చింది సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ చేయడం? మనం ఏం డెవలప్ చేయం కదా. అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, వాళ్ళు కొంత రిక్వైర్మెంట్స్ ఇస్తారు. సాఫ్ట్వేర్ ని మనం మన అప్లికేషన్ కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్ కానీ మన డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ డెవలప్ చేసింది కరెక్ట్ గా డెవలప్ చేస్తున్నాడా లేదా అని చెప్పి టెస్టింగ్ చేసేది సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఇలా టైప్ ఆఫ్ టెస్టింగ్ చేసే అప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి మాన్యువల్ టెస్టింగ్, ఇంకొకటి వచ్చి ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ వచ్చేసరికి వితౌట్ ఎనీ టూల్స్, ఏ టూల్స్ లేకుండా ఊరికే జస్ట్ మనం ఇప్పుడు నేను చేత్తో రాస్తున్నా, చేత్తో టైప్ చేసుకుంటున్నాను. ఓకే, అలాగా చేసే టెస్టింగ్ ని మాన్యువల్ టెస్టింగ్ అంటారు. సో మీకు ఒక అప్లికేషన్ చూపిస్తాను. ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫీల్డ్ అండి, ఒక ఈ కామర్స్ అప్లికేషన్. ఓకే, ఇది ఒక ఈ కామర్స్ అప్లికేషన్. దీంట్లో మనం రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్టర్ చేసాము అంటే మనం ఎలా చేస్తాం? ఫస్ట్ నేమ్ దగ్గర సుప్రియ, ఓకే, లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్, ఇలాగా అన్ని ఫీల్డ్స్ ఇచ్చేసి క్లిక్ రిజిస్టర్ అని నొక్కు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నా అంటదనా నేను విత్ ద కీబోర్డ్స్ లో, విత్ మై మౌస్, విత్ మై హ్యాండ్స్ తో నేను చేస్తాను. మధ్యలో ఏ టూల్ ఉపయోగించట్ల. దాని అంటే అదే క్లిక్ అనేది అయిపోతుంది, రిజిస్టర్ అనేది. ఇక్కడ మనం ఏంటి, వితౌట్ ఎనీ టూల్స్, విత్ అవర్ హ్యాండ్స్, విత్ అవర్ ఎనర్జీతో మనం ప్రతిదాన్ని మన ఓన్ గా మనం చేసేదాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటారు, వితౌట్ ఎనీ టూల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమేషన్ విత్ సమ్. వీటికి చాలా టూల్స్ ఉంటాయండి. ఆ టూల్స్ అన్ని యూజ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్. ఓకే, ఆ టూల్స్ యూజ్ చేసి ఆటోమేషన్ అనేది టెస్టింగ్ అనేది చేస్తాం. టూల్స్ ని ఎలా యూజ్ చేస్తాము? ఇప్పుడు మనం ఇక్కడ సుప్రియ అని రాసే, ఇక్కడ సంథింగ్ ఇక్కడికి, సంథింగ్ ఇక్కడికి, ఇది నేనేమి నా మౌస్, నా యొక్క హ్యాండ్స్ తో నేను మూవ్ చేయట్లా, విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ కోడింగ్ రాసా. ఆ కోడింగ్ ద్వారా ఇవన్నీ నాకు సెలెక్ట్ అయిపోయి దాని అంటే అదే ఎంటర్ అయిపోతాయి. నేను జస్ట్ ఆ కోడింగ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, దానంతట అదే ఇవన్నీ నాకు ఎంటర్ అయిపోవాలి, రిజిస్టర్ అని క్లిక్ అయిపోవాలి, రిజిస్ట్రేషన్ అయిపోవాలి. నేను ఏమి చేయను. ఓకే, అది వచ్చేసరికి ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, సో ఇది, ఇవన్నీ ఇలాగా మనకి టూ, రెండు వైపులా వీటిలో సిలబస్ ఏంటి, ఏమేమి కవర్ అవుతాయి అని చెప్తాం. ఫస్ట్ వచ్చి మాన్యువల్ టెస్ట్. సో సమ్ బేసిక్ నాలెడ్జ్ గురించి, బేసిక్స్ గురించి చెప్పుకుంటాము. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత టర్మినాలజీస్, మనకి టర్మినాలజీస్ ఉంటాయి, సమ్ టైప్స్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్స్ గురించి చెప్పుకుంటాము. దానికి కావాలంటే లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ గురించి చెప్తాను. దాని తర్వాత దీంతో పాటు మనం టర్మినాలజీస్ ఉంటాయి, మనకి టెస్టింగ్ టర్మినాలజీస్ ఉంటాయి. ఆ టర్మినాలజీస్ గురించి చెప్పుకుంటాం. ఇంకా వచ్చేసరికి మనకి సమ్ టెక్నిక్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద టెక్నిక్స్? టెస్టింగ్ చేయడానికి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెస్టింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. అసలు మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసాడండి, ఇచ్చేసిన తర్వాత మనకి ఆ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఫోర్త్ స్టెప్ ఏంటి, ఫిఫ్త్ స్టెప్ ఏంటి, లాస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు టెస్టింగ్ లో ఏం చేస్తామో అది మొత్తం ఈ STLC లో చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత అట్ ద ఎండ్ వచ్చేసరికి
మనం ఎజైల్ అండ్ జీరా చూస్తాం. ఓకే, దిస్ ఈస్ హౌ. ఇది మన మాన్యువల్ టెస్టింగ్ యొక్క కాన్సెప్ట్స్ మొత్తం. మాన్యువల్ ఫస్ట్ బేసిక్స్ మొత్తం, అసలు వాట్ టెస్ట్ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి, మొత్తం ఇన్ డీటెయిల్డ్. ఇదంతా కొంచెం మన ఎక్కువ వినేది థియరిటికల్ పార్ట్. ప్రాక్టికల్ పార్ట్ చాలా తక్కువ, బట్ నేను ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ ఏ రోజుకి ఆ రోజు ఇస్తాను. ఆ టైప్ మీరు చేస్తూ ఉండండి. మనకు ఒక గ్రూప్ ఉంటుంది. వన్స్ అందరు జాయిన్ అయిన తర్వాత ఆ గ్రూప్ లో నాకు ఏ రోజుకి ఆ రోజు సబ్మిట్ చేయాలి. ఓకే, రికార్డింగ్స్ కూడా అంతే, ఏ రోజుకి ఆ రోజు మీకు రికార్డింగ్ షేర్ అవుతాయి. నేను నోట్స్ అనేది నేను గ్రూప్ లో ఎప్పటికెప్పుడు ఎంటర్ చేసేసి ఇచ్చేస్తాను, పంపించేస్తాను. సో ఇది మాన్యువల్ టెస్టింగ్ కేస్. దీని తర్వాత మనకి రియల్ టైం ఒక ఎక్స్పెరిమెంట్, రియల్ టైం ఒక ప్రాజెక్ట్ లో ఎలా రాస్తాము, ఎలా స్టార్ట్ చేస్తాము అనేది చూస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేషన్ టెస్ట్. ఆటోమేషన్ అంటే ఏంటి, ఒక టూల్ ద్వారా యూస్ చేసి చేస్తానన్నా కదా, ఆ టూల్ వచ్చేసి సెలీనియం. సో ఆటోమేషన్ వచ్చేసి సెలీనియం టూల్ ద్వారా మనం ఇవన్నీ ఈ టెస్టింగ్ అనేది రాస్తాం. ఈ సెలీనియం రాయాలి అంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాల్సి వస్తుంది. ఓకే, దాంట్లో మనం చూస్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిదంటే జావా. నేను జావానే ఎందుకు తీసుకున్నా, దీంట్లో మనకు ఒక 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయండి. సి షార్ప్, పైథాన్, జావా, రూబీ అలాగా. బట్ నేను జావానే ఎందుకు తీసుకున్నాను అంటే ఇది చాలా బేసిక్ లాంగ్వేజ్, క్లాసిక్ కూడా, అంటే చాలా ఇప్పుడు పురాతనమైన లాంగ్వేజ్. అరౌండ్ 19th సెంచురీ, 1991 ఆ టైంలో, 94 ఆ టైంలో ఇది అనేది మనకి డెవలప్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి అప్లికేషన్, ప్రతి మెయిల్, ఇప్పుడు మనం జూమ్ లో ఇలా మాట్లాడుకుంటున్న వెబ్సైట్స్, అసలు ఇలా మన టెస్టింగ్ ప్రాసెస్ రావడానికి కానీ ఇంత బాగా డెవలప్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి జావా. సో జావాలో చాలా 100 ప్రాజెక్ట్స్ లో 90 ప్రాజెక్ట్స్ జావా మీదే ఉంటుంది. అండ్ ఇది నేర్చుకుంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ చేయొచ్చు. అంటే సేమ్ కాన్సెప్ట్స్ ఉంటే సెంటెన్సెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎంతో కష్టమని భయపడక్కల, ఏంటి నాకు గ్యాప్ ఉంది, నాకు అసలు రాదు, నేను అసలు ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు అని ఎట్టి పరిస్థితుల్లో భయపడక్కల. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఏంటంటే జస్ట్ ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయో అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా. దాంట్లో మనకేమి ఆ, సమానంగా అంతా ఒకటే అని కష్టపడక్కల్లా. ఇప్పుడు అమ్మ అని నేను తెలుగులో పిలిస్తే ఇంగ్లీష్ లో మదర్ అని, హిందీలో మా అని. ఓకే, ఇలాగ ఒక్కొక్క లాంగ్వేజ్ లో మదర్ ని, అమ్మని పిలుస్తారు. బట్ మీనింగ్ మారిద్దా? లేకపోతే మా మదర్ మాత్రం, నేను అమ్మ అని పిలిస్తే అమ్మ అని పిలిస్తే మాతాశ్రీ అని పిలుస్తారు, మదర్ అని పిలిస్తే మా అని పిలుస్తారు. ఇప్పుడు మా అమ్మ మారిపోయిద్దా, లేకపోతే మా ఇద్దరు రిలేషన్ ఏమీ మారదు, ఎక్కడ ఏది మారదు. బట్ లాంగ్వేజ్ మారిద్ది. ఇక్కడ కూడా అంతే, మనకు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఒకటే, 1+2=3 వస్తుంది. అది రాసే విధానం మారిద్ది మనకి. ఓకే, ఒకటి వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఒకసారి సిలో రాస్తా, సి షార్ప్ లో రాస్తా, జావాలో రాస్తా, రూబీలో రాస్తా, జావా స్క్రిప్ట్, .NET, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో రాస్తా. బట్ ఎట్ ద ఎండ్ వచ్చేసరికి అవుట్పుట్ 3 వస్తుంది. సో ఏదైనా సరే ఒక్కటే. ఈ జావా అనేది మనం నేర్చుకుంటే ఏంటంటే చాలా బేసిక్ లెవెల్, చాలా ఈజీగా అండర్స్టాండబుల్ అయితే. ఇది నేర్చుకుంటే ఒకవేళ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలన్నా ఈజీగా అండర్స్టూడ్ అయిపోతుంది. సో అందుకని మనం జావా అనేది చూస్ చేసుకుంటాం. దాని తర్వాత సెలీనియం. జావాలో జావా బేసిక్స్ గురించి, జావా బేసిక్స్, అసలు జావా ఎందుకు, జావాలో ఎలా పెట్టుకుంటాం, దాని యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయి, ఏంటి, వాట్ అలా బేసిక్స్ అన్ని చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఈ ఊప్స్ లో వచ్చేసరికి మనకి క్లాస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్, ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఇలాగ డిఫరెంట్ ఊప్స్ కాన్సెప్ట్స్. దాంతో పాటు స్ట్రింగ్స్, arrays, packages, exception handlings, threads. సో ఇవన్నీ మనం నేర్చుకుంటాం జావా బేసిక్స్ లో.
సో ఇవన్నీ నేను చాలా ఈజీ మెథడేనండి. అండ్ మన సెలీనియంకి ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం సెలీనియం చూస్తాం. సెలీనియం మన యొక్క ప్రోగ్రామింగ్ జావా ప్రాజెక్ట్ లో ఎలా యాడ్ చేస్తాము, ఆ ఎలా లాంచ్ చేస్తాము ఒక గూగుల్ క్రోమ్ లో అలాగా. నెక్స్ట్ వచ్చేసరికి లొకేటర్స్, మనకి వెబ్ డ్రైవర్ కమాండ్స్ అని ఒక 7 కమాండ్స్ ఉంటాయి. వాటి గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటాం. 7 కమాండ్స్ ఉంటాయి. అన్ని ఆ 7 కమాండ్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది చెప్పుకుంటాం. స్క్రీన్ షాట్ గురించి చెప్పుకుంటాం. అలర్ట్స్, కీస్, alerts, cookies, JavaScript executor, ప్రాపర్టీ ఫైల్స్, అలాగే ఇంకొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్. ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం టెస్ట్ లోకి వెళ్తాం. సో టెస్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే ఒక రిపోర్టింగ్. ఓకే, ఇది ఒక రిపోర్ట్. టెస్ట్ సెలీనియం లో ఏంటంటే జస్ట్ కేస్ అనేది రన్ చేస్తాం, ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తాం. బట్ మనకి ఆ టెస్ట్ కేస్ పాస్ అయిందా ఫెయిల్ అయింది అనేది తెలియదు. సో ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ టెస్ట్ ఎంజీ కాన్సెప్ట్ మూలన, ఈ టెస్ట్ ఎంజీ మన సెలీనియం లో యాడ్ చేయడం మూలన ఈ టెస్ట్ కేస్ పాస్ అయింది, ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ అయినది అని చెప్పి మనం ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం. సో టెస్ట్ ఎంజీ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడే మన ఫ్రేమ్ వర్క్స్ అంటే ఏంటో నేర్చుకుంటాము. ఫ్రేమ్ వర్క్స్ లోనే టెస్ట్ ఎంజీ ఫ్రేమ్ వర్క్ ఒకటి. ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చేసి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, ఒక పేజ్ ఫ్యాక్టరీ మోడల్, ఇంకొకటి వచ్చేసరికి టెస్ట్ ఎంజీ ఫ్రేమ్ వర్క్, నెక్స్ట్ వచ్చేసరికి డేటా డ్రివెన్ ఫ్రేమ్ వర్క్, నెక్స్ట్ వచ్చేసరికి కుకుంబర్. వీటితో పాటు మనకు కొన్ని డెవాప్స్ టూల్స్ కూడా, మన టెస్టింగ్ కి సంబంధించిన కొన్ని డెవాప్స్ ఉంటాయి. డెవాప్స్ అంటే పూర్తిగా నేర్పించమండి, సమ్ టూల్స్ గురించి నేర్పిస్తాం. వాటిలో మ్యావెన్, జెన్కిన్స్, గిట్ హబ్, ఈ 3 టూల్స్ గురించి బేసిక్స్ అనేది నేర్చుపించుకుంటాం. సో అట్ ద ఎండ్ వచ్చేసరికి మనకి రియల్ టైం టెస్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఆటోమేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటది, మనం ఎలా క్రియేట్ చేస్తాం. సో వీటికి అన్నిటికీ మనకు ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ, నేను చెప్పింది ఎక్సర్సైజ్ చేస్తారు, అలాగే ప్రాక్టీస్ సైట్స్ ఉంటాయి. మీకు ఎన్ని టెస్ట్ కేసెస్ కావాలంటే అన్ని టెస్ట్ కేసెస్ మీరు టెస్టింగ్ చేసేలాగా ఇస్తాం, అన్ని వెబ్సైట్స్ ఇస్తాం. అండ్ ప్రతిరోజు రికార్డింగ్ విత్ నోట్స్. క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అనిత, శ్రీకాంత్, మానస, ప్రేమ్ సాయి, ముల్లా, బద్వేశ్వలి, పవన్ కుమార్, శ్రీవత్స, ప్రియా, వంశీ, వెంకట్. ఓకే, మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా క్లియర్ గా? ల్యాప్టాప్ అనేది మ్యాండిటరీ అంటే మాన్యువల్ టెస్టింగ్ వరకు అంత అవసరం లేదమ్మా. బట్ ఆటోమేషన్ కి మాత్రం ఉంటే బెటర్, ఎందుకంటే మనం అవన్నీ ప్రాక్టీస్ చేయాలి కదా. సో ల్యాప్టాప్ ఉంటే బెటర్. ఓకే, సో ఇది. ఇప్పుడు మనం అస్సలు టెస్టింగ్ లోకి ఎలా వెళ్తాము ఏంటి అని చెప్తాం. ఈ టెస్టింగ్ లోకి వెళ్లే ముందు నేను ఒక రియల్ టైమ్ గా నేను బాగా యూజ్ చేసే ఒక డెవలప్మెంట్ ఒక అప్లికేషన్ గురించి చెప్పుకుందాం. రియల్ టైమ్ టెస్టింగ్ గురించి చూస్తా బాగా. ఇది మాత్రం యాక్చువల్ గా చేస్తాను నేను. ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రానిక్ గూడ్ అనుకోండి, అయితే ల్యాప్టాప్ అనుకోండి, మొబైల్ అనుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్ కోసం నాకు కొన్ని రిక్వైర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ అనుకుంటున్నాను. సో నాకంటూ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, వెళ్ళిపోయి ఊరికే కొనడం కాదు. నా దగ్గర ఉన్నాయి 20,000. ఆ 20K తో నాకు మొబైల్ వచ్చేయాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువైనా ప్రాబ్లం లేదు, బట్ ఎక్కువ మాత్రం అవ్వకూడదు. క్లారిటీ బాగుండాలి, టచ్ బాగుండాలి, డ్యూయల్ సిమ్ ఉండాలి, ఇంకేముంటాయి అనుకుంటామండి. మెమరీ ఎక్కువ మెమరీ ఉండాలి, మెమరీ ఇంకా ర్యామ్ ప్రాసెసర్ ర్యామ్. ర్యామ్ మెమరీ ఒకేలా ఉంటది కదా. నెక్స్ట్ బ్యాటరీ పికప్ బ్యాటరీ పికప్
బ్యాటరీ అదొకటి. ఆడియో ప్రాసెసర్, లేకపోతే ఈ క్వాలిటీ. కెమెరా, మధ్య యా కెమెరా, ఆడియో క్వాలిటీ. సౌండ్. సౌండ్ లేకపోతే ఇంకెందుకు నాకు సాంగ్స్ వినాలన్నా. ప్రాసెసర్. ప్రాసెసర్. ఇంకా నేనైతే యాక్చువల్ గా ఈ మూడు ర్యామ్ ఇవన్నీ నేను చెక్ చేయను. కెమెరా ఒకటి చెక్ చేస్తే సౌండ్ చెక్ చేస్తాను. ఈ మెమరీతో మనకు తెలియదు. మనం అంత పట్టించుకోము. మన కెమెరా బాగుందా, సౌండ్ బాగుందా, టచ్ బాగుందా. నెక్స్ట్ ఇంకేం చెక్ చేస్తాం. ఒకేసారి ఒక 20 అప్లికేషన్స్ ఓపెన్ చేసిన నా స్పీడ్ తగ్గకూడదు. ఇది ఎక్స్పెక్టేషన్, రిక్వైర్మెంట్ కాదు, ఎక్స్పెక్టేషన్. నేను ఇన్ని వేలు వేసుకుంటున్నప్పుడు ఒకేసారి 20 అప్లికేషన్ ఒకేసారి తీసుంచిన నాకు స్లో అవ్వకూడదు. ఓకే, స్పీడ్ మాత్రం తగ్గకూడదు. ఓకే, ఇదేంటంటే రిక్వైర్మెంట్ కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన అబ్బా నేను ఇన్ని వేలు పెట్టుకున్నాను, ఇలా ఉండాలి, నాది అసలు చాలా బీభత్సమైన ఫాస్ట్ గా ఉండిద్ది అని నా ఎక్స్పెక్టేషన్స్. ఇవి ఏంటంటే రిక్వైర్మెంట్స్. ఇవి ఉంటేనే నేను మొబైల్ కొనగలను. ఇదేంటంటే కొన్న తర్వాత సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి రిక్వైర్మెంట్స్. నేను రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాను, ఇవన్నీ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ తీసుకుని దాచిపెట్టుకుంటానా? లేదు కదా. మనం ఏం చేస్తాము, మళ్ళీ మొబైల్ షాప్కి వెళ్ళిపోయి మొబైల్లో మొబైల్ కావాలంటే మొబైల్ షాప్కే కదా వెళ్ళేది. సో మొబైల్ షాప్కి వెళ్ళి నా రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్తాను. ఎక్స్పెక్టేషన్స్ చెప్పను. వాళ్ళు ఏమంటారు, ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంటదని అంటాడు. ఓకే, సో నేను ఎక్స్పెక్టేషన్స్ చెప్పట్లేదు, ఓన్లీ రిక్వైర్మెంట్స్ వరకే చెప్తున్నాను. ఓకే, సో నేనేమన్నాను, రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్తే వాళ్ళు ఒక చూపించారు. ఇలా వాట్ అని చెప్పి నాకు చూపించారు. ఇదైతే ఇంత రేట్ లో వస్తుంది, ఇదైతే ఇంత రేట్ లో వస్తుంది అని చెప్పి చూపించారు. సో చూపించిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఉండేసరికి నేను ఆ మొబైల్ తీసుకున్నా. మొబైల్ తీసుకుని ఇంటికి వచ్చేస్తానా? లేదుగా మా అమ్మ అసలు ఊరుకోదు. మనం ఏం చేయాలి, మళ్ళీ అక్కడ టెస్టింగ్ చేయాలి. బ్యాటరీ పనిచేస్తుందా లేదా, టచ్ పనిచేస్తుందా లేదో, 10 నిమిషాలు పావుగంట బ్యాటరీ ఉంచి ఎంత ప్రాసెసింగ్ అవుతుందో చూసుకుని మనకి పనిచేస్తుందా లేదా, వర్కౌట్ అవుతుందా లేదా, మనకు ఓకేనా కాదా అని టెస్ట్ చేసుకుని అప్పుడు మనం ఇక్కడికి అనేది తీసుకొస్తాం. ఎక్కడికి, ఇంటికి డబ్బులు ఇచ్చి తీసుకొస్తాం. దాంట్లో మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఏం కావాలనుకుంటామండి వీటితో పాటు? హెడ్ ఇయర్ ఫోన్స్, ఫోన్స్. చార్జర్, ఇయర్ ఫోన్స్, ఇయర్ చార్జర్, ఫోన్స్ కానీ ఇయర్ పోడ్స్ కానీ కావాలి అనుకుని తీసుకుని వస్తాం. అంతకు ముందు కూల్ బాగా బ్యాండ్, అమ్మే పౌచ్. సిమ్ కార్డ్స్ ఆల్రెడీ ఉంటాయి కదా. పౌచ్, స్క్రీన్ కార్డ్, పౌచ్, స్క్రీన్ పౌచ్ కార్డ్స్. ఒకటి, ప్రాఫిటబిలిటీ, ఇవన్నీ 20,000 మనం ఇన్ని అడుగుతాము. స్క్రీన్ స్క్రీన్ గార్డ్, కార్డ్ ఒకటి. ఓకే, ఇది చాలేను పాపం. సో ఇవన్నీ మనకి మొబైల్ ఇన్సూరెన్స్, షాప్ తో పాటు. ఓకే, ఇన్సూరెన్స్ నేను ఇప్పుడు స్క్రీన్ ఇన్సూరెన్స్. ఓకే, చాలా బాగా తెలుసు అనుకుంటా అందరికి. ఓకే, సో ఇవన్నీ మనం చూసుకున్నాము మొబైల్ షాప్ లో. ఇవన్నీ తీసుకుని ఇవన్నీ టెస్టింగ్ చేయించుకుని అన్ని చూసుకుని టెస్టింగ్ కూడా అయిపోయింది అందులో. ఇక్కడే మనకి టెస్టింగ్ కూడా అయిపోయి ఇప్పుడు తీసుకొచ్చి నేను ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి మనం ఇప్పుడు మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉందా లేదా అంటే 20 అప్లికేషన్ గబగబ గబగబ పెట్టేసే ఇంకా నాకు ఫాస్ట్ గా ఉంటుంది. అబ్బా నాది ఫాస్ట్ అవుతుంది అని చెక్ చేసుకుని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయి. అలాగే నా యొక్క రిక్వైర్మెంట్స్ రీచ్ అయితే ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటానా? లేకపోతే వెళ్ళి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ 2 అప్లికేషన్స్ ఓపెన్ చేయగానే నాకు స్లో అయిపోతే ఊరుకుంటానా? వెళ్ళి ఊరుకోను కదా. మా అమ్మ వచ్చి నాకు కొట్టిద్ది, ఏంటంటే టెస్టింగ్ చేసేవన్నావు, అసలు చెక్ చేసావా సరిగ్గా అని చెప్పి అరుస్తారా లేదా? అలాగే ఇక్కడ కూడా అంతే. వెనక్కి పంపించేసి నేను మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి, ఏంటి మీరు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, నాకు ఇది ఇచ్చారు మొబైల్ అని చెప్పి అంట. అదే మొత్తం అన్ని ప్రాసెస్ మనం అక్కడే మంచిగా అన్ని టెస్టింగ్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకుని వస్తే అంత ప్రాబ్లం ఉండదు కదా. సో ఇప్పుడు నేను టెస్టింగ్ చేసినప్పుడు నాకు అంత బాగుంది, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత అంత బాగుంది, వెల్ గుడ్. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటాను. ఆ మెయింటెనెన్స్ లో స్క్రీన్ కార్డ్ ఏదైనా పోతే 1 year వారంటీతో వెళ్తాం. ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి కొత్త మొబైల్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది తర్వాత. సో ఇక్కడ మొత్తం ఏం జరిగింది, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్స్ లో షాప్కి వెళ్ళి అక్కడ కొనుక్కుని టెస్టింగ్లు చేసుకుని
అప్పుడు ఇంటికి వచ్చి డిప్లాయ్మెంట్ అనేది ఇంటికి వచ్చి చేశాను. ఓకే. సో ఇదంతా ఒక లైఫ్ సైకిల్ లా ఉంటది. ఇది చిన్నదే కదా, పెద్ద అయినా సరే మనం ఇలాగే తీసుకుంటాం కదా. ఇప్పుడు ఏసీ, ఏ ఎలక్ట్రానిక్ గుడ్ అయినా అట్లీస్ట్ ఒక ఇంటికి సంబంధించిన ఎక్కువ చెప్పుకుందాం. మనకి బయట మనకి తెలియదు ఎక్కువ, ఇంటికి సంబంధించిన చెప్పుకున్నాం. ల్యాప్టాప్ కానీ ఇంకేదైనా సరే, టీవీ కానీ మనకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటే దానికి తగ్గట్టు చూసుకుని టెస్ట్ చేసుకుని వస్తాం. ఇక్కడ కూడా అంతేనండి. మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా, మన సాఫ్ట్వేర్ దానికి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంది. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నాది ఒక జ్యువెలరీ షాప్ అండి. ఓకే. నాకు ఒక షాప్ ఉంది. అది నేను ఏం చేస్తున్నానంటే, ఎంత అమ్మితే అంత నేను బుక్ లో రాసుకుంటాను. బుక్ లోనే వాళ్ళకి రసీదులు ఇస్తున్నాను. వాట్ అండ్ వాట్ వెల్ గుడ్. బట్ నాకు అలాగా అదృష్టం బాగుంది, ఒక 3 షాపులు పెట్టుకున్నాను. సో నేను 3 షాపులకి వెళ్ళి అన్ని చెక్ చేసుకోవచ్చు కదా, ఎంత సేల్ అయినాయి, సరుకు ఉందా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకోలేను కదా. సో నేను ఏం చేస్తాను, 3 షాపులకి నేను వచ్చి ఏంటంటే, 3 ప్యారలల్ గా జరగాలి. ఇప్పుడు అక్కడ ఇయర్ రింగ్స్ అయిపోయినాయి అనుకో, నాకు తెలియాలి. అంతేగాని పొద్దాకు నేను ఫోన్ చేసి తెలియకూడదు. నాకు అసలు ఎక్కడ సేల్ అవుతుంది అంటే నాకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగల. నాకు ఆటోమేటిక్ గా నా సిస్టమ్ లో నేను ఇక్కడ కూర్చోగానే అక్కడ క్లిక్ నొక్కంగానే థర్డ్ షాప్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేదా ఎంత అమ్మారు, లేకపోతే ఈ గోల్డ్ చైన్స్ తగ్గిపోయినాయి, అలాగా నాకు ఇక్కడికి రావాలి. వాళ్ళకి నేను ఫోన్ చేయగలి, నాకు అప్డేట్ అవ్వాలి. అక్కడ ఎవరైనా సేల్ చేస్తే నా సిస్టమ్ లో అప్డేట్ అయిపోవాలి. సో దానికోసం ఏంటి, దానికోసం మనకి ఏమైనా ఉన్నాయా సాఫ్ట్వేర్స్ మన కోసం విడిగా, సెపరేట్ గా ఏమి ఉండవు. ఇప్పుడు జీమెయిల్ ఇవన్నీ అంటే అందరి కోసం ఉంటాయి. మన కోసం విడిగా, నా కోసం నా జ్యువెలరీ షాప్ విడిగా ఉండదు కదా. నేనేం చేస్తాను, ఇవన్నీ ఎక్కడ, ఇవన్నీ మన మొబైల్ షాపుల్లోనే ఎక్కడ దొరకవు కదా. ఇవన్నీ మనకి వెళ్ళి సాఫ్ట్వేర్ షాపులు, సారీ 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 సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆ కంపెనీకి వెళ్తాము. సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి నాకు సాఫ్ట్వేర్ ఒకటి కావాలండి, నా అప్లికేషన్ ఒకటి కావాలి. సో అప్లికేషన్ లో నాకు వాట్ అండ్ కావాలి, దిస్ ఈస్ వాట్, నాకు ఇవన్నీ కావాలి, నా రిక్వైర్మెంట్స్ ఇవి, నాకు ఇలా షాపులు ఉన్నాయని వాళ్ళన్ని రిక్వైర్మెంట్స్ చెప్తే బడ్జెట్ అనేది చెప్తారు. సో వాళ్ళంతా ఓకే అనిన తర్వాత, వాళ్ళు కొంత టీమ్ తో మాట్లాడిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ మొత్తం మనకి గ్యాదర్ అయినాయి ఓకే అంటే, మనం ఒక డీల్ లాగా మాట్లాడుకుంటాం. ఒక ప్రాజెక్ట్ డీల్ లాగా సైన్ అప్స్ చేసుకుని సంథింగ్ ఏదో జరుగుతుంది. సో వన్స్ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ రాగానే మనం ఏం చేస్తాం, ప్లానింగ్ చేస్తారు వాళ్ళ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే రాగానే వెంటనే డెవలపర్స్ కి ఇచ్చేయం కదా. మనం ఏం చేస్తామంటే, ఎవరికి ఎంత ఇవ్వాలి డెవలపర్స్ కి, డెవలపర్స్ ఆ ప్రాజెక్ట్, ఇప్పుడు నేను 6 months లో అప్లికేషన్ నాకు కావాలన్నా, నాకు చాలా ఫాస్ట్ గా కావాలి, 3 months లో ఇస్తే ఇంకా మంచిగా ఉంటది అన్న. సో మనం యాక్చువల్ గా 3 months కి పెట్టుకుంటాం టార్గెట్. ఒకవేళ కొంచెం లేట్ అయితే 4 to 5th month లో అయినా ఇచ్చేలాగా 3 months టార్గెట్ పెట్టుకుంటాం. 3 months కోసం ఏంటంటే, మనకి దానికి తగ్గ మ్యాన్ పవర్ ఉందా లేదా, డెవలపర్స్ ఉన్నారా లేదా, లేకపోతే టెస్టర్స్ ఉన్నారా లేదా, దానికి తగ్గట్టు మన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. వన్స్ అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత, డెవలపర్స్ 10 మంది ఉంటే డెవలపర్స్ ఏ డెవలపర్ కి ఏమి ఇవ్వాలి ఏంటి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటే మెయిన్ మెయిన్ ఇస్తాము. తక్కువ ఫ్రెషర్స్ కానీ మిడిల్ లెవెల్ వాళ్ళకుంటే వాళ్ళకి కొన్ని, అలాగే టాస్క్స్ అనేవి డివైడ్ చేస్తారు. మీరు ఇది తీసుకోండి, మీరు ఇది తీసుకోండి అని ముందే చెప్పేసి, వీళ్ళ టాస్క్ వీళ్ళకి ఇవి 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 అని చెప్పి డివైడ్ చేసేసి ఇస్తాం. డివైడ్ చేసిన తర్వాత అప్పుడు మనం టెస్టింగ్ అనేది చేస్తాం. ఇక టెస్టింగ్ ఏం చేసినప్పుడు, డెవలపర్స్ ఒకటి డెవలప్ చేశారు ఫర్ సపోజ్, ఈ అప్లికేషన్ ఉందండి. ఈ అప్లికేషన్ వచ్చేసరికి నాకు డెవలపర్ డెవలప్ చేసి ఇచ్చారు. ఇక్కడ నేను క్లిక్ చేయగానే రిజిస్టర్ అనగానే నాకు రిజిస్టర్ అయిపోవాలి. నాకు రిజిస్టర్ అవ్వకుండా, ఇదిగోండి ఇక్కడ ఈ పేజ్ లోనే ఉంటాను, బట్ నాకు రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. యాక్చువల్ గా నాకు రావట్లేదు. సో అదేంటి, అదొక బగ్. సో ఇంకా ఇంకొకటి చెప్తాను, నాపీ ఇది ఉంది చూడండి, నాపీ కామర్స్, ఇది వచ్చేసరికి ఇలాగ డాట్స్ రాకుండా ప్లెయిన్ గా వచ్చింది, ఓన్లీ నాపీ కామర్స్ అని వచ్చింది. ఇలాగా లాగిన్ లోగో ఏమి రాలేదు. మనం ఏంటి, అక్కడ నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి, నాకు లోగో ఉంది. ఇక్కడ రిక్వైర్మెంట్ లో నాకు లోగో లేదు. సో ఇక్కడ నాకు అప్లికేషన్ లో లోగో లేదు. మనకి రిక్వైర్మెంట్ లో ఏది ఉంటే అదే మనకి అప్లికేషన్ లో ఉండాలి. డెవలపర్ అలాగే డెవలప్ చేయాలి. సో ఇక్కడ నాకు డెవలపింగ్ లో కనిపించలేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ బగ్. దాన్ని మనం బగ్ గా అంటాం. అది బగ్ అని చెప్పి మళ్ళీ మనం ఏం చేస్తాం, డెవలపర్ కి సెండ్ చేస్తాం ఒక స్క్రీన్ షాట్ తీసి, ఇలాగ స్క్రీన్ షాట్ తీసి, ఇదిగోండి ఇది ఒక బగ్, నాకు ఇక్కడ లోగో కనిపించలేదు అని చెప్పి స్క్రీన్ షాట్ తీసో, లేకపోతే సంథింగ్ మాన్యువల్ గా అయితే మాన్యువల్ స్టెప్స్,
ఆటోమేషన్ అయితే ఆటోమేషన్ విధంగా మనం చేసి వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళు ఓకే, వాళ్ళు కూడా రెక్టిఫై చూసుకుంటారు అవును కాదు అని. వాళ్ళు ఓకే అవును ఇది బగ్ అయితే వాళ్ళు బగ్ రెక్టిఫై చేసి మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఇలాగ మొత్తం ఎన్నిసార్లు అంటే పూర్తి అప్లికేషన్ మొత్తం టెస్టింగ్ అయిపోయేంత వరకు మన టెస్టింగ్ అనేది చేస్తూనే ఉంటాం. ఇలా రిపీట్ అయిపోతాం. ఏదైనా ఫౌండ్ చేయడం, డెవలపర్ పంపించడం, డెవలపర్ మళ్ళీ మనకు పంపించడం, ఇలా జరుగుతూనే ఉంటుంది అంటిల్ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు. వన్స్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎవరికి ఇస్తామండి? కస్టమర్స్ కి ఇచ్చేస్తాం కదా మనము. ఓకే, కస్టమర్స్ కి ఇచ్చేస్తాం. ఆ కస్టమర్స్ కి ఇచ్చేదాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి సమ్ ఇష్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళకి కొన్నిసారి అప్లికేషన్ సాఫ్ట్వేర్ స్లో అయిపోవచ్చు, ఒకేసారి సంథింగ్ ఇష్యూస్ రావచ్చు, సమ్ బగ్స్ రావచ్చు. వాటినప్పుడు మెయింటెనెన్స్ ఫేజ్ లోకి వెళ్తాయి. వీటిని అన్నిటిని ఏమంటాము అంటే పేజెస్ అంటాం. ఓకే, వీటినన్నిటిని పేజెస్ అంటాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ని మనం ఏమంటాము అంటే ఈ మొత్తం పేజెస్ ని కంబైన్ చేసేసి మనం లైఫ్ సైకిల్ అంటాం. ఓకే, ఈ మొత్తం పేజెస్ ని కంబైన్ చేసేసి ఒక లైఫ్ సైకిల్ అంటాం. దేని యొక్క లైఫ్ సైకిల్ ఇది? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, హలో, అర్థమవుతుందా? Yeah. Yeah, ma'am. సో ఈ యొక్క సైకిల్ ఇలా ఇంకో సాఫ్ట్వేర్ వచ్చింది అనుకోండి, ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, మళ్ళీ సేమ్ ఇలా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. సో ఈ మొత్తాన్ని ఒక ఎస్డిఎల్సి అంటారు. ఎస్డిఎల్సి నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ మొత్తంలో టెస్టింగ్ అనేది ఒక ఫేజ్, మనది ఒక స్టెప్. ఈ లైఫ్ సైకిల్ మొత్తంలో మనది ఒక ఫేజ్. ఈ ఫేజ్ లో మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము, ఏంటి అనేది మనం ఈ మాన్యువల్ టెస్టింగ్ లో ఈ టెస్టింగ్ లో నేర్చుకునేది. ఇక్కడ వరకు క్లియరా? Yeah. సో Clear. ఇదండి. సో ఈ వీటిల్లో ఎలా చేస్తాం, ఈ స్టెప్స్ ఏంటి, లెవెల్స్ ఎలా ఉంటాయి, వాటిల్లో ఈ స్టెప్స్ టెస్టింగ్ చేసేస్తే వాళ్ళకి తెలియాలి కదా డెవలపర్ కి. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు ఈ రోజు ఈ టెస్ట్ చేసాము, రేపు మళ్ళీ గుర్తుకు రావచ్చు కదా బగ్ ఉందా లేదా అని. సో దీన్ని మళ్ళీ మనం ఒక రిపోర్ట్ లాగా రాసుకుంటాము, ఒక లిస్ట్ లాగా రాసుకుంటాం ఎక్సెల్ షీట్ లో. అవి ఎలా రాయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మాన్యువల్ గా ఎలా చేయాలి అనేది మాన్యువల్ టెస్ట్ చేసేస్తాం. ఇదే టెస్టింగ్ ని ఆటోమేషన్ ద్వారా ఎలా చేయాలి అనేది ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, ఈ మాన్యువల్ టెస్టింగ్ లో కూడా అసలు ఈ అప్లికేషన్ మొత్తంలో కూడా మనకి ఇంకా సమ్ లేయర్స్ ఉంటాయి. అసలు ఈ లేయర్స్ అంటే ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏ లేయర్ లో ఉండి నేర్చుకుంటున్నాము. ఓకే, ఇంకా మనం ఏమేమి నేర్చుకోవచ్చు ఫర్దర్ గా. మీకు ఇప్పుడు ఇక్కడితో ఎండ్ అయ్యేది కదండి. మనం ఇంకా డెవలప్ అవ్వాలి, మనకి ఇంకా గ్రోత్ రావాలంటే మనం ఇంకా ఏం నేర్చుకోవాలి. ఇక్కడితో ఎండ్ అయ్యేది కాదు టెస్టింగ్ అయితే, మనకి ఇంకా ఉంది. సో వాట్ అండ్ వాట్ అనేది రేపటి క్లాస్ లో మనం నేర్చుకుంటాం. సో ఇంకా బగ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఇంకా బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చెప్పుకున్నాం. అసలు మనకి టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు టెస్టింగ్ ఎందుకు చేయాలి, ఎందుకు రెస్పాన్సిబుల్ గా చూసుకోవాలి, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్, అసలు సాఫ్ట్వేర్ లో ఎందుకు అంత ఇంపార్టెంట్ ఫీల్డ్ గా ఉంటుంది, వాటి గురించి మనకి చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి కొంతమందికి లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇలాగ నేను ఇందాక చెప్పిన చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంటది. ఓకే, సో రేప్ అనేది మన యొక్క టెస్టింగ్ ఇంపార్టెన్స్, సమ్ లేయర్స్ ఆఫ్ అప్లికేషన్ కి సమ్ లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ ఆఫ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. హలో, Okay. Okay, ma'am. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? May I know the process begins from which? సారీ, May I know the process begins from which date? Till. ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ క్లియర్లీ. కెన్ యూ స్పీక్ వన్స్ అగైన్? May I know the starting of these sessions from when we are starting? Now we have started only. Yeah. Okay. Yeah. Okay, today, Today is tomorrow demo. will be the free demo. Thursday, all 3 days will be the free demo. After that, Okay. who are the paid members will be started. But right now, we already started.
Okay. Okay. So who are interested and who can understand, who are interested means we can. Okay. These 3 days are demo classes. Yes, yes. Monday, Tuesday, Wednesday. On Thursday is the real class. Paid Days. one. Paid one వాళ్ళు ఉంటారు. Yeah, paid. Okay. Okay. Till So 2 months చెప్పండి. means till June. ఏంటండి? 2 months అంటే జూన్ వరకు అండి. అంతేనండి. ఏప్రిల్ కదా, మే, జూన్. Okay. మనకి డీటెయిల్ కావాలి కదా, డైలీ 1 hour. మాన్యువల్ ఆటోమేషన్ జావా అన్నీ ఉన్నాయి కదా. సో Okay, మనకి 2 months. daily 7:30 can plus డైలీ 7 కి 7 to 8. 7 to 8. Okay. సో Monday ఎవరైనా to ఇంట్రెస్ట్, Friday. సారీ, Monday to Friday. యా మండే టు ఫ్రైడే. Can Thank you you. explain the fee structures and placements? యా యూ కెన్ చెక్ విత్ మోహన్ సార్ హూ హ్యాస్ గివెన్ దిస్ లింక్. మీకు ఎవరైతే Okay. లింక్ పంపించారో ఆ సార్తో మాట్లాడండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ జస్ట్ పే ద అమౌంట్ అండ్ యూ కెన్. Actually, I have experience 2.5 years. Just I want to change to my domain to this testing side. యా యూ కెన్ చెక్ So, విత్ ద సార్. yeah, okay. Fine. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతున్నారు అంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎవరైతే మీకు మెసేజ్ సెండ్ చేశారో వాళ్ళకి మెసేజ్, రిటర్న్ మెసేజ్ కాల్ చేయండి. వాళ్ళు మీకు కన్ఫర్మ్ చేస్తారు. ఓకే. Okay, thank you. ఓకే, థ్యాంక్ యూ. Okay. బాయ్. Bye.